రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లేబర్ అడ్డా వద్ద కార్మిక దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని కార్మికులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లేబర్ ఆఫీసర్ నజీర్ పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వ గుర్తింపు కార్డు అయిన లేబర్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా అందే బీమా, ఆర్థిక సహాయం వంటి ప్రభుత్వ ఫలాల్ని పొందేందుకు ఈ కార్డు ఎంతో కీలకమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడారు. కార్మికుల హక్కుల రక్షణకు సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రం, అంజి మరియు తోటి కార్మికులు పాల్గొని తమ ఐక్యతను చాటారు. కార్మికుల సంక్షేమ నిధిలో ఉన్నటువంటి సమస్యలు ఆ ఒక పథకాల స్కీమ్ల పైన మాట్లాడడానికి రావడం జరిగింది. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద స్వయంగా తననే అడ్డాల మీద తిరిగి కార్మికులకు లేబర్ కార్డు ఉన్నాయా లేవా అని తెలుసుకొని ఈ యొక్క కార్మికుల సమస్యల మీద తెలుసుకోవడానికి వేములవాడ, సిరిసిల్ల లాంటి ప్రాంతంలో అన్ని మండలాలు తిరగడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈ వేములవాడకు రావడం జరిగింది. తనను దాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం. సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేబర్ అడ్డాలలో పనిచేసే కార్మికులకు చాలా మందికి లేబర్ కార్డు గురించి అవేర్నెస్ లేదు, దాని స్కీమ్స్ గురించి అవేర్నెస్ లేదు. అందులో భాగంగానే మేము ఇప్పుడు ఈ లేబర్ అడ్డాలలో కార్మికులు ఇప్పుడు మార్నింగ్ టైంలో ఉంటారు కానీ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అయితే లేని వాళ్ళందరూ దయచేసి కార్డు కొరకు అప్లై చేసుకోవాలి. అది 110 రూపాయలే ఫీజు ఉంటుంది. 5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది దానికి. ఆ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంటంటే కార్డుకి 2 అమ్మాయిలకు ఇప్పుడు కార్డు హోల్డర్కి 2 అమ్మాయిలు ఉన్నారనుకోండి, 2 అమ్మాయిలకు పెళ్ళికి 30 వేలు ప్లస్ డెలివరీస్కి 30 వేలు వస్తుంది. ప్లస్ దాంట్లో సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లించబడతాయి. అయితే ఇదే కాకుండా డిజబిలిటీ ఏదన్నా పని ప్రదేశంలో ప్రమాదం జరిగి అంగవైకల్యం సంబంధించిన 5 లక్షల వరకు వాళ్ళకు బెనిఫిట్ ఉన్నది. ఇవన్నీ స్కీమ్స్ గురించి వీళ్ళకి అవేర్నెస్ లేదు. ప్లస్ కార్డ్స్ కూడా చాలామందికి లేవనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టేసి అందరికీ కార్డ్స్ ఇప్పించి లేని వాళ్ళకి అందరికీ అప్లై చేసుకోవాలని మనం చేసి ఇప్పుడు కార్మిక శాఖలో ఉన్న స్కీమ్స్ అన్నీ ఎక్కువ మొత్తంలో పనిచేసే కార్మికులే లబ్ధి పొందాలనే ఉద్దేశంతో లేబర్ అడ్డాలలో ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. అందుకని మీ కార్మికులందరూ ఇక్కడ సహకరించి అందరూ లేబర్ కార్డ్స్ పొంది బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాం.